హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా డే 1. సో చాలా అద్భుతంగా ముగిసింది డే. అయితే ఇండియా పట్టు బిగించింది. సో పట్టు సాధించిందని చెప్పుకోవచ్చు. సో సౌత్ ఆఫ్రికా ఎక్కడ మిస్టేక్ చేసింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మొహమ్మద్ షమీ సెకండ్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే తనది మ్యారేజ్ అని తెలుస్తున్న టాక్. సో దానివల్ల 1 వీక్ హాలిడేస్ అని బీసీసీఐని కోరినట్టు తెలుస్తోంది. అయితే బీసీసీఐ ఇప్పటికీ ఏమైతే అప్డేట్ అయితే చేయలేదు. అయితే ఎలాంటి సమయంలో కుల్దీప్ యాదవ్ సేవలు అవసరము అనేది ఆలోచించి సెలవులు మంజూరు చేయాలని అయితే బీసీసీఐ భావిస్తోంది. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే గైస్, మనకి ఎల్ఎస్జీకి మొహమ్మద్ షమీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి 10 కోట్లు వెచ్చించి మొహమ్మద్ షమీని ట్రేడ్ చేసుకోవాలని అయితే భావిస్తోంది ఎల్ఎస్జీకి. మరి ఇది ఎల్లుండి అంటే రేపు తేలబోతుంది ఖచ్చితంగా. మరి చూడాలి. అదేవిధంగా కేకేఆర్లో మరొక అప్డేట్ వచ్చింది గైస్. అదేంటంటే బౌలింగ్ కోచ్ టిన్ సౌదీని నియమించుకుంది భరత్ అరుణ్ దగ్గర నుంచి. ఇప్పుడు టిన్ సౌదీకి స్వాగతించింది తన ఫ్యామిలీలోకి, కేకేఆర్ ఫ్యామిలీలోకి. అయితే కేకేఆర్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన తర్వాత నా వంతు ప్రయత్నాన్ని నేను కృషి చేస్తాను అని టిన్ సౌదీ కూడా చెప్పడం అయితే జరిగింది. సో మరి చూడాలి. చాలా మంచి కోచ్నే నియమించుకున్నారు కేకేఆర్. సో మరి ఆ వనరులని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు అనేది కూడా చూడాలి. ఈసారి ప్లేయర్స్ కూడా చాలా అద్భుతమైన ప్లేయర్స్ కూడా రాబోతారేమో అని అయితే అనిపిస్తుంది నాకు. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. సో బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత అద్భుతమైన ఆరంభం అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో మొహమ్మద్ సిరాజ్ ఆఫ్ కలర్ అయితే కనిపించాడు. బుమ్రా ఒక ఎండ్లో 5 ఓవర్స్ స్పెల్ వేసిన తర్వాత కొంచెం రెస్ట్ ఇచ్చారు తనకి. కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా అక్షర్ పటేల్ ఏమైనా రన్స్ ఫ్లోని ఆపుతాడా అంటే తను కూడా రన్స్ ఫ్లో అయితే పెంచుకుంటూనే వెళ్ళాడు. మధ్యలో కుల్దీప్ యాదవ్ కూడా బౌల్ చేయడం చూసాం. అయితే శుభ్మన్ గిల్ ఏం ఆలోచించాడో ఏంటో తెలియదు, కానీ 5 ఓవర్స్ వేసావు కదా అని చెప్పేసి ఎక్స్టెండెడ్ స్పెల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అయింది. ఫస్ట్ 57 స్కోర్ ఉన్నప్పుడు 23 రన్స్ వేసి రికిల్టన్ అవుట్ అయ్యాడు. రికిల్టన్ అవుట్ అయిన తర్వాత తన వేసిన నెక్స్ట్ ఓవర్లో అంటే 7వ ఓవర్లో మార్క్రమ్ని కూడా వెనక్కి తిరిగి పంపించాడు. ఇద్దరు సెట్ బ్యాటర్స్ని బుమ్రాని పడగొట్టడం విషయం. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ పార్ట్నర్షిప్ బౌలింగ్ వేయడం స్టార్ట్ చేశారు. అయితే కుల్దీప్ యాదవ్ టెంపా బహుమాని అవుట్ చేయడం అయితే జరిగింది. 3 రన్స్కి తను వెనుదిరిగిన తర్వాత 105 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. అప్పటికే సెషన్ టీమిండియా పక్షాన వెళ్ళింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు సెట్ బ్యాటర్స్ అవుట్ అయిపోయిన తర్వాత అక్కడ ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ అయితే కనిపించలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వికెట్ చాలా మిస్అండర్స్టాండింగ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తాను అది. ఆ తర్వాత
105 10 లాస్ ఆఫ్ 3 వికెట్స్ దగ్గర నుంచి సెకండ్ సెషన్ని ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి స్టార్టింగ్లో రన్స్ అడపదడప వచ్చినప్పటికీ 24 రన్స్ వేసి మల్డర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత టోనీ జోజీని జస్ప్రీత్ బుమ్రా తన బుట్టలో అయితే వేసుకోవడం అయితే జరిగింది. తను కూడా 24 రన్స్ వేసి అయితే అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరు అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 120 10 లాస్ ఆఫ్ 5 వికెట్స్. క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అయితే ఈ క్రమంలో కైల్ వేరియన్ అండ్ క్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు కాసేపు వికెట్ల పతనాన్ని ఆపగలిగారు. బట్ 26 రన్స్ పార్ట్నర్షిప్కి మూవ్ అవుతూ 26 రన్స్ పార్ట్నర్షిప్ వరకు వచ్చింది. అయితే ఫస్ట్ సెషన్ అంతా ఒక ఎత్తు బిహేవ్ చేసింది పిచ్. ఆ తర్వాత సెకండ్ సెషన్లో రివర్స్ స్వింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. బాల్ అనేది లో అవుతుంది. చాలా వరకు అప్ అండ్ డౌన్ అనే చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరిగింది, ప్రెడిక్ట్ చేయని విధంగా జరిగింది. బ్యాటర్స్కి ఏం అర్థం కాని సిచ్యువేషన్. అయితే కైల్ వేరియన్ 16 రన్స్కి అవుట్ అయిన తర్వాత 26 రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడింది. మొహమ్మద్ సిరాజ్ అడిగి మరీ బౌలింగ్ తీసుకున్నాడు. శుభ్మన్ గిల్ దగ్గర నుంచి బౌండరీ లైన్ నుంచే అడగడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే కొద్దిగా ఓవర్ అయిపోయిందో నెక్స్ట్ ఓవర్ సిరాజ్కి ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒకే ఓవర్లో 2 వికెట్స్ అయితే తీసుకొని కమ్బ్యాక్ అని ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ కూడా చూసాం. అయితే 154 వరకు సాఫీగా సాగుతూ వచ్చింది. 8 వికెట్స్ పోయిన తర్వాత తన చుట్టూరా వికెట్లు పోతూనే ఉన్నాయి. కానీ ఒక ఎండ్లో దగ్గర 70+ దాకా బాల్స్ అయితే తిన్నాడు క్రిస్టన్ స్టబ్స్. బట్ చివరికి 15 రన్స్ మాత్రమే చేయగలిగాడు. 15 రన్స్ మాత్రమే చేయగలిగాడు. బట్ నాట్అవుట్ అని చెప్పుకోవచ్చు. అయితే 154 10 లాస్ ఆఫ్ 8 వికెట్స్ వద్ద ప్రారంభించిన సెకండ్ సెషన్ నుంచి వచ్చారు. థర్డ్ సెషన్ ఆరంభించారు. 5 రన్స్ వ్యవధిలోనే 2 వికెట్స్ అయితే కోల్పోవడం అయితే జరిగింది. 2 వికెట్స్ కోల్పోయారు. అది కూడా జస్ప్రీత్ బుమ్రానే ఆ లాస్ట్ 2 వికెట్స్ కూడా అందించడం అయితే జరిగింది. తను వేసిన 14 ఓవర్స్లో జస్ట్ 25 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకోవడం అయితే జరిగింది. చాలా ఎకనామికల్గా వేశాడనే చెప్పుకోవచ్చు. సో జస్ప్రీత్ బుమ్రాకి అక్షర్ పటేల్ కూడా బిఫోర్ టీ బ్రేక్కి ముందు ఎప్పుడైతే తను వికెట్ అందించాడో టీ బ్రేక్కి వెళ్ళారో అక్కడ నుంచి జస్ప్రీత్ బుమ్రా పతనం స్టార్ట్ అయింది. తర్వాత నుంచి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది టీమిండియా. సో అంతకంటే ముందు మొహమ్మద్ సిరాజ్కి 2 వికెట్స్, కుల్దీప్ యాదవ్కి 2 వికెట్స్, అక్షర్ పటేల్కి 1, ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రాకి 5 వికెట్స్ అయితే రావడం అయితే జరిగింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన టీమిండియాకి యావరేజ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. వచ్చిన స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ 12 రన్స్ వేసి మార్కో యాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి సాయి సుదర్శన్ని కాదు అని చెప్పేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకున్న దానికి రేపు ఏ మేర న్యాయం చేస్తాడని చూడాలి. ఇప్పటివరకైతే మంచి పార్ట్నర్షిప్పే ఉంది. 19 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. కేఎల్ రాహుల్ అండ్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడుతూ క్రీజ్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే వాషింగ్టన్ సుందర్ 6 పైన ఉండగా కేఎల్ రాహుల్ 13 రన్స్ పైన ఉండటం అయితే జరిగింది. సో డే ముగిసే సమయానికి 37 10 లాస్ ఆఫ్ 1 వికెట్గా డే ఎండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో పూర్తిగా డే అంతా మొత్తం టీమిండియాదే అని చెప్పుకోవచ్చు. ఈరోజు స్టార్ మరెవరో కాదు, జస్ప్రీత్ బుమ్రా. సో ఇక టీమిండియా ఇంకా 122 రన్స్ వెనకంజలో అయితే ఉంది. ఈ 122 రన్స్ త్వరగా ట్రైల్ అంతా ఖతం చేసి మినిమం 250 to 300 350
పెడితే చాలా చాలా బాగుంటుంది. 400 పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ రేపు ఎల్లుండి కొంచెం పిచ్ అండ్ కండిషన్స్ చాలా చాలా అంటే బిహేవియర్ అనేది కొంచెం మారుతుంది అని చెప్పకపోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇలానే ఉంది, అప్ అండ్ డౌన్స్ చూసాం. బాల్ లో అవుతుంది, ఒక్కోసారి బౌన్స్ అవుతుంది, ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది, ఏం అర్థం కాని పరిస్థితి. సో ఆల్రెడీ రఫ్ ప్యాచెస్ కూడా వస్తున్నాయి స్లోలీ. సో డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఉండే కొద్దీ చాలా కష్టతరంగా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో అప్లై చేసి ఆడితే ఖచ్చితంగా రన్స్ ఆన్ ఫ్లో ఇన్ దిస్ పిచ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.